బ్రేక్ న్యూస్ చూస్తున్న ఈడెన్ గార్డెన్స్ టెస్ట్లో టీమిండియాకు ఘోర ఓటమి పాలైంది. చెత్త బ్యాటింగ్తో భారత్ చేతులెత్తేసింది. ఇండియాపై 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది. సెకండ్ ఇన్నింగ్స్లో 93 పరుగులకే భారత్ ఆల్అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక 4 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు సిమన్ హర్మర్. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. సఫారీల సెకండ్ ఇన్నింగ్స్ 153 రన్స్, భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 93 పరుగులకే ఆల్అవుట్ అయినటువంటి పరిస్థితి. మ్యాచ్ని ఈడెన్ పిచ్ అయితే మలుపు తిప్పింది. మొదట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడే ఆ యొక్క పిచ్ తీరుకు సంబంధించి విమర్శలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పిచ్ తీరు ఎక్కడా కూడా బ్యాటింగ్కి అనుకూలంగా లేదు, బౌలర్లకు స్వర్గధామంగా ఉందనేటువంటి మాట. సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులు అయితే చేసింది. అలాగే భారత్ విషయానికి వస్తే 189 పరుగులు అయితే చేసింది. దీనికి సంబంధించి భారత్ సొంత గడ్డ మీద ఆడుతూ ఉండడంతో ఒక ఇంత భారీ స్కోర్ని అయితే ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే శుభ్మన్ గిల్ మెడ నొప్పితోటి మెడ కండరాలు పట్టేయడంతో తను రిటైర్డ్ హట్గా కూడా వెనుదిరగడం భారత్కి ఒకంత శాపంగా పరిగణించిందనే చెప్పాలి. భారత్ ఓటమిలో ఒక 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచినటువంటి విధానానికి సంబంధించి అందరూ కూడా సౌత్ ఆఫ్రికా పోరాట పటిమనైతే ప్రశంసిస్తూ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 153 పరుగులు, అంటే మొదటి ఇన్నింగ్స్లో 159, రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులు తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అయినప్పటికీ భారత్ ముందు ఒక 124 పరుగుల టార్గెట్ని అయితే ఉంచినప్పుడు స్వల్ప టార్గెట్ కదా గెలుస్తుందనేటువంటి మాట అయితే అనుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. గట్టిగా 2 ఇన్నింగ్స్లో కలిపితే 300 పరుగులు కూడా భారత్ దాటలేదు అనేటువంటి విమర్శ. సొంత గడ్డ మీద ఆడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఆడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా T20 మోడ్లోనే ఉన్నారా, లేకపోతే వన్డే మోడ్లో ఉన్నారా, టెస్ట్ మోడ్కి కన్వర్ట్ అయితే బాగుంటుంది అనేటువంటి రకరకాల విమర్శలు. 2-3 రోజుల్లోనే ఫలితం తేలే విధంగా ఎందుకు ఆ స్థాయిలో ఆట తీరు ఉంది అని భారత్ మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శలు. ఈ మ్యాచ్ని ఎలా చూడాలంటారు? విషయాన్ని అయితే గమనించుకోవాలి. ఇక్కడ జట్లు గెలిచాయి అనడం కంటే కూడా పిచ్ గెలిచింది అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పిచ్ మీద ఫస్ట్ రోజు కూడా సౌత్ ఆఫ్రికా ముందు దూకుడుగా ఆడి 57 పరుగుల వరకు కూడా ఒక వికెట్ కూడా కోల్పోలేదు. కానీ ఆ తర్వాత మాత్రం సౌత్ ఆఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోవడం, ముఖ్యంగా స్పిన్ ఫస్ట్ రోజు మీరు చూస్తే బూమ్రా ప్రభావం ఎక్కువగా కనపడింది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ కు పిచ్ అనుకూలంగా ఉందేమో, అంటే సాధారణంగా ఈడెన్ గార్డెన్స్ అనగానే ఫాస్ట్ బౌలింగ్ కు పిచ్ అనుకూలంగా ఉంటుంది అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం. కానీ మళ్ళీ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంటే మనం ఆడిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఆడిన తర్వాత మనం ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలు పెడితే పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారింది. ఆ ఒక్కరోజే దాదాపుగా 15 వికెట్లు పడ్డాయి. సో ఈ రోజు చూసుకుంటే దాదాపుగా 13 వికెట్లు, అంటే పిచ్ లో అది గెలిపోవటంలో అనేదానికంటే కూడా పిచ్ ఇక్కడ గెలిచింది అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. స్పిన్ బౌలింగ్ కు ఫస్ట్ రోజు పేసర్లకు, ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలంగా ఉంది. దీంతోనే భారత్ ఓటమి పాలైంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక బ్యాటింగ్ విషయంలో అంటే చూసుకుంటే చాలా వరకు కూడా మన ఆటగాళ్ళు ముందు కేఎల్ రాహుల్ కానీ, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కానీ, అలాగే మా రవీంద్ర జడేజా వీళ్ళందరూ కూడా కాస్త వికెట్ కు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కువగా స్కోర్ అంటే పరుగులు చేయడం కంటే కూడా పిచ్ మీద నిలబడటానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాషింగ్టన్ సుందర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూస్తే చెరొక 100 బంతులు ఆడారు. కానీ పిచ్ మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉండటంతోనే కీలక సమయంలో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్లు వికెట్లు కోల్పోవడం. ఇక రెండో ఇన్నింగ్స్ లో అయితే సౌత్ ఆఫ్రికా కనీసం 150 నుంచి 200 పరుగుల వరకు చేసే అవకాశం ఉందని కూడా అందరూ ఆశించారు. కానీ పిచ్ స్వభావం చూస్తే మాత్రం పరిస్థితి ఆ విధంగా కనపడలేదు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇదే ఓటమికి అయితే ప్రధాన కారణం పిచ్ అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఎస్, అంటే బౌలర్లు పిచ్ విషయానికి వస్తే ఓకే, దానికి సంబంధించి బౌలర్లు గెలిచారా లేకపోతే బ్యాటింగ్ సైడ్ సరిగ్గా లేకపోయారా? బోత్ టీమ్ సైడ్స్ దీన్ని ఎలా చూడాలంటారు? రెండు జట్ల బౌలింగ్ బ్యాటింగ్ వైఫల్యము, బౌలింగ్ విజయవంతం అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పిచ్ తయారు చేసిన స్వభావం కూడా మీరు చూస్తే ఓవర్ బౌన్స్. హార్మర్ అనే అతను చాలా నార్మల్ బౌలర్, అదేవిధంగా కేశవ్ మహారాజ్ అతని కంటే కూడా మెరుగైన బౌలర్. కానీ అక్కడ రైట్ హ్యాండ్ స్పిన్నర్లకు ఎక్కువగా పిచ్ అనుకూలంగా కనపడింది మొదటి ఇన్నింగ్స్ లో. కానీ రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి పరిస్థితి కాస్త డిఫరెంట్ గా కనపడింది. మన వైపు ఏమో జడేజా ప్రభావం చూపించాడు, వాళ్ళ వైపు హార్మర్ ప్రభావం చూపించాడు. కాబట్టి అది బౌలర్లు విజయవంతమయ్యారా, బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారా అనే దానికి చెప్పలేం. కానీ ఆ పిచ్ అయితే ఓవర్ బౌన్స్ కావడం, అదేవిధంగా మనం 2015 యాషెస్ సిరీస్ చూస్తే పిచ్ ఏ విధంగా అయితే మ్యాచ్ ప్రారంభమైన మొదటి సెషన్ నుంచి కూడా పగుళ్ళు రావటం, అదేవిధంగా చిన్న ఎండకే పిచ్ డ్రై అయిపోవడం, ఇవన్నీ కూడా సహజంగా కనపడి ఇదే భారత్ ఓటమి కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది భారత్
30 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈడెన్ గార్డెన్స్ పిచ్లో భారత్ ఓటమి పాలవడంతో అభిమానులు అయితే ఒకంత దీనికి సంబంధించి బాధనైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో పర్టికులర్గా ఈడెన్ గార్డెన్స్లో చాలామంది ప్లేయర్స్కి ఒక అరుదైనటువంటి రికార్డు ఉంది. భారీ స్కోరు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫాలో ఆన్ మ్యాచ్ ఆడి కూడా మనం తిరిగి టార్గెట్ని పెట్టి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాలు అక్కడ భారీ స్కోర్ని అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పిచ్ విషయంలో మాత్రమే అనూహ్యంగా ఇరు జట్ల బ్యాట్స్మెన్లు కూడా సహకరించలేదు. ఇక్కడ బౌలర్లు కూడా తమ వంతు డామినేషన్ అయితే చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఒకంత పేసర్లకి, మరోసారి స్పిన్నర్లకైతే పిచ్ అనుకూలించడంతో అసలు పిచ్ ఏ విధంగా టర్న్ అవుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కొంతమంది ప్లేయర్స్ కూడా చెప్తూ ఉన్నారు. అనూహ్యంగా మన పేసర్స్కి ఇమీడియట్గా సపోర్ట్ చేసినటువంటి పిచ్ ఇప్పుడు స్పిన్నర్లకు సపోర్ట్ చేస్తోంది. మేము కూడా పిచ్ సంగతి దీనికి సంబంధించి ఒక అంచనా వేయలేకపోయామన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. మొత్తం మీద భారత్ 30 పరుగుల తేడాతో అయితే ఘోర ఓటమి పాలైనటువంటి పరిస్థితి. 2 ఇన్నింగ్స్లో కలిపి కూడా 300 పరుగులు దాటినటువంటి పరిస్థితిలో ఉంది. 100 లోపు ఆల్అవుట్ అవడం తక్కువ సార్లు అయినప్పటికీ కూడా తీవ్ర నిరాశనైతే మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది.